హెచ్సియు విషయంలో ఏఐ వీడియోలతో వివాదం సృష్టించారని ఎంపీ చామల కిరణ్ మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి లేని ఉన్నట్టుగా చూపించారని ఆయన విమర్శించారు. గతంలో కంటే తెలంగాణ జీడీపీ పెరిగిందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో జీడీపీ పెరిగిందని అన్నారు. బండి సంజయ్ మాట్లాడితే సీబీఐ విచారణ అంటున్నారు. 2003లో సీఎం చంద్రబాబు పీఎం వాజ్పేయి అని అన్నారు. మీరు చేయాల్సింది సీబీఐ ఎంక్వైరీ కాదు, సిబిఎన్ ఎంక్వైరీ అని ఎద్దేవా చేశారు. లేదంటే బిల్లీరావుని ఎంక్వైరీ చేయాలని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిరు. రాత్రి పొద్దున పిటిషన్ వేసిరు. ఈ తప్పుడు ప్రచారం తోటి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇక జిఎస్టీ అయితే 0% అని గ్రోత్. జిఎస్టీ 23-24 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468 8% గ్రోత్. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోతే ఉంది, ఒడిశాలో 5% గ్రోతే ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత, బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్న రాష్ట్రాలే. కవిత గారు టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన ఏకపాత్రాభినయం చేస్తలేం. బండి సంజయ్ గారు ఆయన కూడా మాట్లాడుతూ, బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్